పిఎంసి వాళ్ళందరికీ నమస్కారం. నాకు ధ్యానం అంటే ముందుగా ఏమీ తెలియదు. మేము చిన్నప్పటి నుంచి స్కూల్ వాళ్ళు 5 minutes అలా చేస్తూ ఉంటాము. కానీ 10th వరకు అలానే చేసాము. ఇంటర్లో ఏమి అంత చేయించేవాళ్ళు కాదు. డిగ్రీకి వచ్చాక 5 minutes అలా చేపిస్తూ ఉంటారు. కానీ మాకు అంతగా ధ్యానం గురించి ఏమీ తెలియదు. మేము నాది డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్కి మేము ఇక్కడికి వచ్చాము, బేస్తవారిపేటకి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడ రెంట్గా ఉంటున్నాము. మా ఇంటి ఓనర్ వాళ్ళు ధ్యానం గురించి చెప్పేవాళ్ళు. అంతకుముందు మాకేం తెలియదు. అలా మేడం ఆంటీ వాళ్ళు చెప్పాక ఇక్కడ మేడము మెడిటేషన్ రోజు పిలుస్తూ ఉంటారు, రమ్మని చేసుకోండి అని. మేము వెళ్ళి చేసుకుంటూ ఉంటాము డైలీ. తర్వాత ధ్యానం గురించి మాకు కొంచెం అనుభవం కలిగింది. మంచిగానే ధ్యానం చేసుకుంటాము. అందరికి కూడా చెప్తూ ఉంటాను నేను కూడా చేసుకోండి అని. చేసుకోవడం వల్ల కూడా మంచిగా శక్తి వస్తుంది. నేను డిగ్రీలో అనుకున్నాను ధ్యానం ఫస్ట్ స్టార్టింగ్ చేసే ముందు మంచిగా ఉండాలి, మంచిగా చదువులో ర్యాంక్ రావాలని. నేను డిగ్రీ అయిపోయాక రిజల్ట్ కూడా మంచిగానే వచ్చింది. అన్నిట్లో ఫస్ట్ వస్తున్నాను. ఈ మధ్యన ఐసెట్కి కూడా రాశాను, అలానే అది కూడా ర్యాంక్ వచ్చేసింది. ధ్యానం వల్ల ఎటువంటి నష్టాలు అయితే ఏం లేదు. చేసుకోవడం వల్ల మంచిగానే ప్రయోజనాలు ఉంటాయి. తెలియని వాళ్ళకు కూడా చెప్తే ఇది కూడా చాలా మంచిది. మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మేము మామూలుగా మాంసాహారం కూడా తినేవాళ్ళము. కానీ మెడిటేషన్లో మాకు అనిపించింది, అందరు చెప్పేవాళ్ళు తినొద్దని, కొందరు తినమని చెప్పేవాళ్ళు. కానీ మాకు అట్లా ఏం అనిపించలేదు. కానీ ఏమనిపించింది అంటే మెడిటేషన్లో తినకూడదు అనిపించింది నాకు. అప్పటి నుంచి మేము తినేవాళ్ళం కాదు. ఇప్పటికి కూడా నేను అందరికీ చెప్తాను, ఇలా ఉంటుంది మెడిటేషన్ అన్నాక. మెడిటేషన్ చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని. అలానే మాంసాహారం గురించి చెప్పేదాన్ని. అలానే పిఎంసి వాళ్ళు చెప్పే ఛానల్స్ కూడా చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాను. డైలీ నేను 1 hour అయినా ఛానల్ గురించి పత్రి సార్ చెప్పేవి వింటూ ఉంటాను. నేను కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్తాను, ఇలా చేసుకోండి మంచిగానే ఉంటుందని. పత్రి సార్ ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. తెలియని విషయాలు ఇంకా తెలుసుకోవాలని నాకు కూడా చాలా ఇష్టము. అలా డైలీ నేను 1 hour, హాఫ్ అన్ అవర్ అయినా కంపల్సరీగా చూస్తూ ఉంటాను. ఎందుకంటే మామూలుగా అయితే నాకు అసలు ఇంతవరకు ఏమీ తెలియదు మెడిటేషన్ అంటేనే. కానీ మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఎవరెవరు ఏం చెప్తారా అని వినాలని చాలా కోరికగా ఉంటుంది. అందుకని నేను డైలీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను, వింటూ ఉంటాను. తెలిసిన విషయాలు నాకు తెలియని వాళ్ళకు మా ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉంటాను, ఇలా చెయ్యండి, ఇలా ఉండాలి అని. అందుకు నాకు చాలా అనుభవం కలిగింది, చేయాలనిపిస్తుంది. ఎప్పటికీ ఇది మర్చిపోను ధ్యానం అనేది. ప్రతి ఒక్కరికి, విద్యార్థులందరికీ మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను మా ఫ్రెండ్స్కి కూడా చెప్తూ ఉంటాను మెడిటేషన్ చేయమని. వాళ్ళకు కూడా చాలా వరకు తెలియదు. మామూలుగా అయితే స్కూల్లో కానీ కాలేజ్ వాళ్ళు కానీ 5 minutes 10 minutes చేపిస్తారు అంతే. ఇంకెప్పుడు చదువు అంతే. కానీ నాకు డిగ్రీలో తెలిసిన తర్వాత మా బ్యాచ్లో మా ఫ్రెండ్స్కి చెప్తాను, ఇలా చేయండి చాలా మంచిది మనకే అని చెప్తాను. మా ఫ్రెండ్స్కి కూడా చెప్తాను కదా. నేను మెడిటేషన్ అన్నాక ఫస్ట్ ఎలా చేయాలని చెప్పాలంటే వాళ్ళకి ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఇలా కూర్చున్న తర్వాత 2 చేతులు ఇలా పెట్టుకొని డైలీ ఇలానే పెట్టుకొని కూర్చోండి, స్ట్రైట్గా ఉండండి. మీకు ఎటువంటి ఏమన్నా ఆలోచనలు వచ్చినా కూడా మొత్తము ఏం పట్టించుకోవద్దు. ఫస్ట్ వస్తాయి, ఒకవేళ 5 minutes ఫస్ట్ చెయ్యండి. ఒకవేళ ఎటువంటి ఏమైనా ఆలోచనలు వచ్చినప్పుడు చెయ్యొద్దు. తర్వాత మళ్ళీ ట్రై చేయండి. అలా ట్రై చేస్తూ ఉండండి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా అలానే స్ట్రైట్ కూర్చొని మంచిగా శ్వాస మీద ధ్యాసగా చేస్తూ ఉండండి. మంచి ప్రయోజనాలు ఉంటాయని చెప్తాను. అలా అందరికీ మా బ్యాచ్లో చాలా వరకు అందరు చేస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు కూడా తెలియని వాళ్ళకు కూడా ఇతరులకు కూడా చెప్పి అందరి చేత చేపిస్తున్నారు.